పెట్రోల్ డీజిల్ పెట్టించుకోకుండా రాబోయే 10 నుంచి 20 సంవత్సరాల్లో కొన్ని లక్షల రూపాయల్లో సంపాదించే ఒక బిజినెస్ ఐడియా ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదేంటంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్. ఇప్పుడు మనం చూసే పెట్రోల్ బంకులని రాబోయే కాలంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ గా మారబోతున్నాయి. ఇండియాలో ఈవీ విప్లవం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రాబోయే 10-20 సంవత్సరాల్లో ఈవీ దందా అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి ఎంత ప్లేస్ కావాలి, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఎంత, దీనిలో ఎంత లాభం వస్తుందో ఈ వీడియోలో చాలా సింపుల్ గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మార్కెటింగ్ అనాలిసిస్ విషయానికి వచ్చినట్టయితే ఒకప్పుడు రోడ్ల పైన ఎక్కడో ఒక చోట మాత్రమే ఈవీ వెహికల్ అనేది కనపడేది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో ఈవీ వెహికల్ ఖచ్చితంగా కనపడుతుంది. ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో 30% వెహికల్స్ ని ఈవీగా మార్చాలని టార్గెట్ గా పెట్టుకుందన్నమాట. కానీ అక్కడే సమస్య ఉంది. ఎందుకంటే వాహనాలు పెరిగే కొద్దీ దానికి తగినంత ఛార్జింగ్ స్టేషన్స్ మన దగ్గర లేవు. కాబట్టి డిమాండ్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో సప్లై కూడా అక్కడ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే 200% సక్సెస్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 3 రకాల ఛార్జింగ్ స్టేషన్స్ గురించి తెలుసుకోవాలి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఏసీ ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్ చేయాలంటే 50,000 నుంచి లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అవుతుంది. ఒక కారు ఛార్జింగ్ ఫుల్ చేయాలంటే 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. రెండవది వచ్చేసి ఫాస్ట్ డీసీ ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్ చేయాలంటే మీ దగ్గర 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛార్జింగ్ స్టేషన్ తో ఒక కారు ఫుల్ చేయాలంటే 3 గంటల నుంచి 4 గంటల వరకు ఖచ్చితంగా సమయం పడుతుంది. మూడవది వచ్చేసి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది అసలైన కమర్షియల్ బిజినెస్. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఓన్లీ 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ లోపే ఒక కార్ ని ఫుల్ చేయగలదు. అంత కెపాసిటీ ఉంటుంది. మీరు ఈ 3 రకాల ఆప్షన్స్ చూస్తారు కదా, మీ బడ్జెట్ ఎంత దాన్ని బట్టి మీ ఆప్షన్ ఎంచుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. బిజినెస్ కావాల్సిన పర్మిషన్స్ ఏంటి, స్థలం ఎంత కావాలి, లైసెన్స్ ఏమి కావాలి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ బిజినెస్ వచ్చేసి మెయిన్ గా ప్లేస్ వచ్చేసి ఎలాంటి ప్లేసెస్ ఉండాలంటే హైవే దగ్గరలో అండ్ షాపింగ్ మాల్స్ లో, థియేటర్ దగ్గర అండ్ అపార్ట్మెంట్ దగ్గర పెట్టినట్టయితే మీకు మంచిగా బిజినెస్ రన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా స్థలం వచ్చేసి దీనికి 500 చదరపు అడుగుల నుంచి 1000 చదరపు అడుగుల వరకు మీకు ఖచ్చితంగా ప్లేస్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కరెంట్ కనెక్షన్ అన్నమాట. దీనికోసం ఈ స్థానికంగా ఉన్న ఎలక్ట్రిక్ బోర్డు డిస్కామ్ నుంచి కమర్షియల్ ఏవీ వెహికల్ పవర్ పాయింట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మూడవది వచ్చేసి లైసెన్స్. చాలా మంది ఇవి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి లైసెన్స్ తెచ్చుకోవాలి, ఎలాంటి పర్మిషన్ తెచ్చుకోవాలో చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. చాలా మంది కూడా తెలియదు. గవర్నమెంట్ నుంచి గుడ్ న్యూస్ ఉందన్నమాట. ఏంటంటే మనకి ఇలాంటి పర్మిషన్స్ అనేది ఏం పెట్టలేదు. ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రూల్స్ అండ్ గైడెన్స్ మనము పర్ఫెక్ట్ గా ఫాలో చేసినట్టయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి అఫీషియల్ పర్మిషన్స్ అనేది ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ విషయానికి వచ్చినట్టు లాభాలు ఎంత ఉంటాయో చాలా మంది తెలియదు. దీనిలో అయితే చాలా మంచి లాభాలు ఉంటాయి. ఇప్పుడు లాభాలు ఎంతో మనం తెలుసుకుందాము. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి 6 రూపీస్ నుంచి 8 రూపీస్ వరకు పర్ యూనిట్ ఇస్తుంది. మన కస్టమర్ దగ్గర సర్వీస్ చార్జెస్, కస్టమర్ చార్జెస్ యాడ్ చేసి 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు వసూలు చేసుకోవచ్చు. ఎంత లేదన్నా పర్ యూనిట్ మీద మనకి 12 రూపీస్ వరకు మనకి మార్జిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు సింపుల్ లెక్క చెప్తాను. 20 కార్లు ప్లస్ 30 యూనిట్ లాగా, ఒక కారు 30 యూనిట్ లాగా లెక్క వేసినట్టయితే 600 యూనిట్లు ఖర్చు అవుతుంది అనమాట. అంటే మనకు అప్రాక్సిమేట్ గా 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు మనం మార్జిన్ ఉంది. కాబట్టి మనం అప్రాక్సిమేట్ 20 రూపీస్ లెక్కేసుకుందాము. 20 రూపీస్ ఇంటూ 600 యూనిట్స్ లెక్కేసుకుంటే పర్ డేకి 12,000 రూపీస్ మనకి మార్జిన్ అనేది వస్తుంది. మంత్లీ లెక్కేసుకుంటే 12,000 రూపాయలు 30 రోజులుగా లెక్కేసుకుంటే దగ్గర 3,40,000 రూపాయలు పర్ మంత్లీ మనకి వస్తుంది అనమాట. మనకి దీనిలో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ రెంట్, స్టాఫ్ సాలరీస్, మెయింటెనెన్స్ చార్జెస్ ఇవన్నీ చేస్తే కూడా మనకి ఎంత లేదన్నా 1,50,000 నుంచి 2 లక్షల వరకు నికర లాభము పర్ఫెక్ట్ గా మనకి ఈజీగా మనకి మిగులుతుంది అనమాట. ఎందుకంటే మనం ఉండి ఇక్కడ మనం చేసేది ఏముండకుండా స్టాఫ్ పెట్టి కూడా మన బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. లేదా టాటా పవర్, జియో, బీపీ, ఎయిర్టెల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఫ్రాంచైజీస్ ఇస్తున్నాయి. మీరు సొంతంగా పెట్టుకోవచ్చు, లేదా కంపెనీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకుని కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మీకు కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, కొంచెం కస్టమర్స్ కూడా అలవాటు అయిన తర్వాత ఎలాంటి రిస్క్ లేకుండా మీరు బిజినెస్ రన్ చేసినట్లయితే కంపెనీ నుంచి ఫ్రాంచైజ్ క్యాన్సిల్ చేసుకుని మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మీకు లాభం అనేది వస్తుంది. దీంతో పాటు మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి, ఇది ఎప్పుడు పెట్టి జరిగే బిజినెస్ అయితే కాదు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ బిజినెస్ అన్నమాట. మినిమం 10-20 సంవత్సరాల్లో మన ఇండియా మొత్తం ఈవీ వెహికల్స్ తో నిండిపోతుంది అన్నమాట. భవిష్యత్తులో ఈవీ వెహికల్స్ దందా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం ఈవీ వెహికల్స్ దందా ఉంటుంది. కాబట్టి ఇది ప్రజెంట్ టైం వచ్చేసి చాలా మంచి టైము. ఈ టైంలోనే బిజినెస్ స్టార్ట్ చేయండి. టైంలో కానీ ఇప్పుడు పెట్టినట్టయితే ఎక్కువ పెరిగే కొద్దీ, ఈవీ వెహికల్స్ పెరిగే కొద్దీ మీకు కూడా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఫ్రాంచైజీ కావాలంటే సెక్షన్ లో కామెంట్ లో పార్ట్ 1
మెన్షన్ చేయండి, కంపెనీ పేరు మెన్షన్ చేసిన ఆ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టుగా సింపుల్ గా చెప్తాను అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.